సో ఈరోజు మన 5 ఎక్సర్సైజ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి స్క్వాట్స్, సెకండ్ వచ్చేసి బేసిక్ ఆర్మ్ కర్ల్స్, థర్డ్ వచ్చేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్స్, ఫోర్త్ వచ్చి షోల్డర్ ప్రెస్, ఫిఫ్త్ వచ్చేసి స్లో మార్చ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 12. ఈరోజు మనం వార్మప్తో మొదలు పెడదాం. సో ఫస్ట్లో వార్మప్ వచ్చేసి హెడ్తో స్టార్ట్ చేద్దాం. హెడ్ అప్ అండ్ డౌన్, హెడ్ సైడ్ వే, హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఓకే, let us start with up and down. Start. 1 2 3 4 5. Next వచ్చేసి సైడ్ వే. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చి హెడ్ రొటేషన్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. ఫస్ట్ వచ్చి క్లాక్ వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేది యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. థంబ్ అనే షోల్డర్ మీద పెట్టుకుని రైట్ క్లాక్ వైజ్. స్టార్ట్. 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి టో టచ్ అండి, 5 times అప్ అండ్ డౌన్. స్టార్ట్. లెట్ us start. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చి హిప్ ఎక్స్టెన్షన్, లోవర్ బ్యాక్ మీద చేయి పెట్టుకోండి అండ్ మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు బెండ్ అవ్వండి. నా రైట్. లెట్ us start. 1 2 3 4 5. రిలాక్స్. నెక్స్ట్ వచ్చేసి నీ రొటేషన్, లెగ్స్ క్లోజ్గా పెట్టుకోండి. ఫస్ట్ వచ్చి క్లాక్ వైజ్, సెకండ్ వచ్చేసి యాంటీ క్లాక్ వైజ్. 5 times. ఓకే, లెట్ us start. క్లాక్ వైజ్. 1 2 3 4 5 యాంటీ క్లాక్ వైజ్. 1 2 3 4 5. నెక్స్ట్ వచ్చేసి యాంకిల్ రొటేషన్ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. 5 times. లెఫ్ట్ లెగ్ అప్ రైట్. కావాలంటే థైని హోల్డ్ చేసుకుని బ్యాలెన్స్ కోసం రైట్. క్లోజ్ డౌన్వర్డ్ రొటేషన్. స్టార్ట్. 1 2 3 4 5 యాంటీ క్లాక్. 1 2 3 4 5. Change the leg. Clockwise and anti-clockwise. 5 times. 1 2 3 4 5. Change. 1 2 3 4 5. సో చూసారు కదండి, మన వార్మప్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఈరోజు మన ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్. సో బేసిక్ స్క్వాట్స్ అండి. షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకోండి రైట్. గ్లూట్స్ అనేది బ్యాక్ పుష్ చేయండి. స్లోగా డౌన్ రైట్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. ఓకే, నీస్ అనేది కంప్లీట్ ఇలా ముందు రాని. ఇక్కడ ఓన్లీ లెగ్స్ థైస్ మాత్రమే కిందికి పెట్టేది చూసుకోండి ఇలా. ఓకే, లెట్ us start in 3 more seconds. 3 2 1 start. 1 2 3 4 5 6 7. Slowly keep on doing for 30 seconds. Maximum down and up. Maximum down and up. Few more seconds. Last 5 seconds. 3 2 1. Relax. So if we 30 seconds break this. Okay. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బైసెప్స్ కర్ల్స్. ఓకే, ఇలా ఓన్లీ మన ఫోర్ ఆర్మ్ని అనేది బైసెప్ని ఇలా స్క్వీజ్ చేయాలి. అంటే బైసెప్ అనే మజిల్ ఉంటుంది, దాన్ని ఇలా స్క్వీజ్ చేయాలి. మన ఫోర్ ఆర్మ్ని పైకి లిఫ్ట్ చేసి ఇలా స్క్వీజ్ చేయాలి. ఓకే, బోత్ హ్యాండ్స్. సింపుల్ మూమెంట్ రైట్. 5 more seconds స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5
6, keep on doing for 30 seconds, 7, 8, 9, 10, 11, 12, keep on doing for 30 seconds. Few more seconds. Last 5, 4, 3, 2, 1, relax. సో ఇప్పుడు 30 seconds రెస్ట్ తీసుకున్నామని. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్ అండి. 2 జంప్స్ బ్యాక్ అండ్ 1 జంప్ ఫార్వర్డ్. ఇలా ఒకసారి చూడండి. 1, 2 and 3. 1, 2 and 3. బ్యాక్ జంప్ చేసినప్పుడు చాలా చిన్న డిస్టెన్స్ తీసుకోండి. అండ్ ఫార్వర్డ్ జంప్ చేసినప్పుడు కొంచెం లాంగ్ జంప్ చేయండి, ఒరిజినల్ పొజిషన్ వచ్చినట్టు. రైట్? 3, 2, 1, స్టార్ట్. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. Few more seconds. Keep on doing. Last 5 seconds. 3, 2, 1. Relax. సో 30 seconds బ్రేక్ తీసుకుందామండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. హ్యాండ్స్ అనేది ఫేస్ ముందు నుంచి ఫ్లో అవ్వాలి. ఓకే? అండ్ ఇయర్స్ వరకు డ్రాప్ చేయండి. కంప్లీట్ ఇలా కింది పోనీ కానీ ఇయర్స్ వరకు లాస్ట్ పొజిషన్. ఇది స్టార్టింగ్ పొజిషన్. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. రైట్? 5 more seconds స్టార్ట్ చేద్దాం. 3, 2, 1, స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఇలా హ్యాండ్స్ ఎల్బో స్ట్రెచ్. ఓకే? 10, 11, 12, 13, 14. Okay? Keep on doing. Few more seconds. Last 3, 2, 1. Relax. సో 30 seconds రెస్ట్ తీసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్లో మార్చ్. స్లో మార్చ్ అంటే ఏం లేదండి, ఇలా. రైట్? మీకు పేస్ సరిపోయినట్టయితే కొంచెం పెంచండి. ఓకే? ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 5 seconds. 3, 2, 1. స్టార్ట్. రైట్? మార్చ్ చేస్తూ ఉండండి. రైట్? కీప్ ఆన్ డూయింగ్. 30 seconds వరకు మార్చ్ చేస్తూనే ఉండాలి. కీప్ ఆన్ డూయింగ్. ఫ్యూ మోర్ సెకండ్స్. మార్చ్. లాస్ట్ 10 seconds. 5, 4, 3, 2, 1. రిలాక్స్. సో మన సెట్ 1 అనేది కంప్లీట్ అయిందండి. సో ఇప్పుడు 1 minute బ్రేక్ తీసుకుందాం. సో ఇప్పుడు చేసిన వర్కౌట్స్లో స్క్వాడ్ కొంచెం డిఫికల్ట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ జంప్స్ కొంచెం డిఫికల్ట్. సో చేసేటప్పుడు కొంచెం చూసి మెల్లిగా ప్రాపర్గా చేయండి. ఈవెన్ మీకు ఒకవేళ 1 minute రెస్ట్ సరిపోకపోతే కావాలంటే 2 minute రెస్ట్ కూడా తీసుకోండి, పర్లేదు. 30 more secondsలో మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం. సెట్ 2. రైట్? బ్రేక్ టైంలో కంప్లీట్ రిలాక్స్ అయిపోండి. ఫ్యూ మోర్ సెకండ్స్. సెట్ 2లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్స్. 5 more seconds స్టార్ట్ చేద్దాం. 3, 2, 1. స్టార్ట్. 1, 2, 3. ఓకే? షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకోవాలి లెగ్స్ మధ్యలో. ఇంకొంచెం పెంచండి. రైట్? పుష్ బ్యాక్ అండ్ డౌన్. రైట్? ఇంకొంచెం. రైట్? ఇంకొంచెం. కీప్ ఆన్ డూయింగ్ ఫర్ 30 seconds. షోల్డర్ విడ్త్ గ్యాప్ తీసుకోవాలి లెగ్స్ మధ్యలో. ఇంకొంచెం గ్యాప్ పెంచండి. ఇంకా పెంచండి. లాస్ట్ ఫ్యూ మోర్ సెకండ్స్. లాస్ట్ 3, 2, 1. రిలాక్స్. సో నెక్స్ట్ వచ్చేసి బేసిక్ బైసెప్ కర్ల్స్. ఎల్బోస్ అనే లాక్ ఉంచండి.
పైకి అండ్ బ్యాక్వర్డ్స్ మూమెంట్ ఇవ్వద్దు, ఓకేనా. ఎల్బోస్ అనేది సైడ్ వేలో లాక్ ఉంచండి. జస్ట్ మన ఫోర్ ఆర్మ్ అనేది పైకి ఇలా బైసెప్ని స్క్వీజ్ చేసుకోవడానికి లిఫ్ట్ చేయండి అండ్ డౌన్, లిఫ్ట్ అండ్ డౌన్. కంప్లీట్ పైకి లిఫ్ట్ చేయకండి అండ్ బ్యాక్వర్డ్ మూమెంట్ పోనీయకండి, ఓకే. ఎల్బో షుడ్ బి లాక్, రైట్. 5 more seconds స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. డౌన్ both at a time. Up 1, 2, 3, 4, 5, good. 6, 7, 8, 9, 10. Keep on doing for 30 seconds. Good. పర్ఫెక్ట్ చేస్తున్నాను. ఫుల్ డౌన్ రావాలి. ఆర్మ్స్ అనేది కంప్లీట్ డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్, డౌన్ అండ్ అప్. లాస్ట్ 3, 2, 1 రిలాక్స్. సో 30 seconds రెస్ట్ తీసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్. బ్యాక్వర్డ్ ఏమో సింపుల్గా 2 steps వేసుకోండి అండ్ ఫార్వర్డ్ 1 ఒరిజినల్ పొజిషన్కి వచ్చేటట్టు సింపుల్గా ఇలా 1, 2, 3, ఓకే. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లెగ్స్ మధ్య మినిమం గ్యాప్ మెయింటైన్ చేసుకోండి. 5 more seconds. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3, 1, 2, 3. Keep on doing for 30 seconds. Good. Few more seconds. Last 5, 4, 3, 2, 1. Relax. సో 30 seconds బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్, రైట్. షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడు హ్యాండ్స్ని బ్యాక్వర్డ్ ఆర్ కంప్లీట్ ఫార్వర్డ్ చేయకండి. జస్ట్ ఇట్లా ఇయర్ పక్కన చూసుకోండి, హ్యాండ్ ఇలా, ఓకే. ఎల్ షేప్లో మెయింటైన్ చేసుకోండి, రైట్. కంప్లీట్ అప్ అండ్ డౌన్, ఓకే. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. లాస్ట్ 3, 2, 1 స్టార్ట్. అప్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, good. 9, 10, 11. Keep on doing for 30 seconds. Few more seconds. Keep on doing, keep on doing. Last 5, 4, 3, 2, 1. Relax. సో నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్లో మార్చ్ అండి. స్లో మార్చ్ మీకు తక్కువ పేస్ అనిపిస్తుంది అనుకోండి, మీరు దాన్ని కొంచెం ఇంటెన్సిటీ పెంచాలనుకుంటే జాగ్ కూడా వేసుకోవచ్చు, ఓకేనా. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్లో మార్చ్ స్టార్ట్ చేద్దాం. సింగిల్ పొజిషన్ నుండి చేయాలండి, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ కాకుండా చూసుకోండి. 5 more seconds. Positions. Last 3, 2, 1 start. March. Keep on doing march, 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 march. 30 seconds వరకు ఇలానే మార్చ్ చేస్తుండాలి. Keep on doing for 30 seconds. March, 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 march. Keep on doing, keep on doing. Few more seconds. Last 10 more seconds. Last 5, 4, 3, 2, 1. Relax. సో దీంతో మన సెట్ అనేది కంప్లీట్ అయిందండి. ఇప్పుడు మళ్ళీ 1 minute బ్రేక్ తీసుకుందాం. మీకు కొంచెం ఇంకా బ్రీతింగ్ అవుతలే అనిపిస్తే, ఇంకా హెవీ అనిందని అనిపిస్తే మీరు 2 నిమిషాలు బ్రేక్ కూడా తీసుకోవచ్చు, ఓకేనా. ఫ్యూ మోర్ సెకండ్స్లో మన సెట్ 3 అనేది స్టార్ట్ చేద్దాం. బ్రేక్ టైంలో కంప్లీట్గా రిలాక్స్ అయిపోండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. వాటర్ తాగాలనిపిస్తే వాటర్ తాగండి. షోల్డర్ ప్రెస్ చేసేటప్పుడనే ఇలా హ్యాండ్స్ ఇలా స్ట్రైట్ పెట్టుకోండి, ఓకే, రైట్. కంప్లీట్ అప్ అండ్ డౌన్. చూడండి ఇలా పోనీయకండి, ఇలా పెట్టండి, ఇలా రావాలి, ఓకే. అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్, రైట్. ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 5, 4, 3, 2, 1 start. Squats. 1, 2, 3. Good.
4, 5, much better. 6, 7, 8, 9. Keep on doing for 30 seconds. Last 5 seconds. Last 3, 2, 1. Relax. సో ఇప్పుడు 30 seconds బ్రేక్ తీసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి బైసెప్ కర్ల్స్. ఇంతకుముందు చెప్పుకున్నారానే ఇలా బైసెప్ కర్ల్స్ చేయాలి. చేసేటప్పుడు ఈసారి రిస్ట్ అనేది చెక్ చేసుకోండి. అలా బయటికి వెళ్ళొద్దు, ఇలా కంప్లీట్ ఇన్సైడ్ రావద్దు. ఓకేనా? ఇలా స్ట్రైట్ వేలో రావాలి అండ్ డౌన్. కంప్లీట్ మ్యాక్సిమం స్క్వీజ్ చేయండి అండ్ డౌన్. కంప్లీట్ అప్ మూమెంట్ అండ్ డౌన్. ఓకే, 5 more seconds లో స్టార్ట్ చేద్దాం. పొజిషన్ 3, 2, 1 స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7. ఎల్బోస్ లాక్ చేయండి. 8, ఎల్బోస్ లాక్ చేయండి. 9, 10, ఫుల్ డౌన్. 11, 12, 13. Keep on doing for 30 seconds. Keep on doing. Few more seconds. Last 3, 2, 1. Relax. సో ఇప్పుడు 30 seconds బ్రేక్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ జంప్స్. బ్యాక్వర్డ్ జంప్ చేసేటప్పుడు స్లోగా 1, 2 అండ్ అప్. రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. 10 more seconds. 5 more seconds. Positions. Last 3, 2, 1. Start. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. 1, 2, 3. Keep on doing for 30 seconds. Keep on doing. 5 more seconds. Last 3, 2, 1. Relax. సో ఇప్పుడు 30 seconds బ్రేక్ తీసుకుందాం అండి. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ ప్రెస్. రైట్? హ్యాండ్స్ ఎల్ షేప్లు ఉన్నాయి చెక్ చేసుకోండి. అండ్ కంప్లీట్ ప్రెస్. మ్యాక్సిమం ఫార్వర్డ్ పోనీయకండి, బ్యాక్వర్డ్ పోనీయకండి. స్ట్రైట్ వేలు ఉండేటట్టు చూసుకోండి. రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేద్దాం. పొజిషన్స్. లాస్ట్ 3, 2, 1. స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. Up. Okay? Slowగా చేయండి. Right? Keep on doing for 30 seconds. Last 3 seconds. 2, 1. Relax. 30 seconds బ్రేక్ తీసుకుందాం. నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి స్లో మార్చ్. మీకు పేస్ సరిపోకపోతే, ఇంటెన్సిటీ సరిపోకపోతే జాగ్ కూడా చేసుకోవచ్చు. రైట్? ఫ్యూ మోర్ సెకండ్స్లో స్టార్ట్ చేసుకుందాం. Positions. Last 3, 2, 1. Start. Slow march. Keep on doing for 30 seconds. Slow march. Keep on doing for 30 seconds. Few more seconds. Last 5, 4, 3, 2, 1. Relax. సో మన సెట్ 3 అనేది కూడా కంప్లీట్ అయిందండి. దీంతో మన డే 12 అనేది ఎండ్ అవుతుంది. రేపు ఇలానే మళ్ళీ కలుసుకుందాం. బాయ్.